వస్తాను. సో విష్ణు గారు మనకు మంచు విష్ణు అంటే అందరూ తెలిసిందే. ఆయన పైన కానీ ఆయన ఫ్యామిలీ పైన కానీ ఎవరన్నా ఏమన్నా అంటే వెంటనే మౌంటైన్ దాకా ఎగిరిపోతారు. ఆయన నిజంగా మంచులాగా పైకి లేచి కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు తాజాగా సింగిల్ అనే సినిమా శ్రీ విష్ణు గారిది, దాంట్లో ఒక కామెడీ కోసం శివయ్య అని అంటే దాన్ని ఈయన ఇమిటేట్ చేశారని కూడా ఆయన అయితే కేసు ఫైల్ చేయడం జరిగింది గీతా ఆర్ట్స్ పైన. సో మన దానికి రియాక్షన్ ఆయన సారీ కూడా చెప్పాడు, సారీ అండి అని చెప్పి విష్ణు గారికి. సో అంత దాకా వెళ్ళడం అవసరం అంటారు జస్ట్ ఆ పేరు అట్లా వాడుకున్నందుకు? అన్న ఆయన పతనానికి కారణమే ఇదన్న, మంచు విష్ణు పతనానికి కారణమే ఇది. ఇప్పుడు ఎప్పుడైనా సరే మంచితనంతో ఉంటే ఆ మనిషి పైనకి ఎదగడమో లేకపోతే ఇట్లా ట్రోల్స్కి గురి కాకుండా ఉండడమో ఫ్యామిలీని ఇట్లా రోడ్డు మీదకి రప్పించుకోకపోవడమో ఉంటుంది. మంచితనం అనేది గుండెలు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న యూట్యూబర్ల మీద కూడా స్ట్రైకులు పెట్టేయడము, రివ్యూలు అవునన్నా ఎవరు హక్కు వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు శివయ్య అనడంలో తప్పేముందన్నా? నేను అన్నా శివయ్య అని ఎంతమందికో ఎన్నెన్నో ఉంటాయి. ఇప్పుడు ఆ మనిషి అన్నంత మాత్రాన ఏదో క్యాజువల్గా తీసుకోవచ్చు కదా. నువ్వు కేసు ఫైల్ సరే కేసు ఫైల్ చేసినావు, అన్ని ఫైల్ చేసినావు, అయిపోయింది. సారీ చెప్పినా కూడా మళ్ళీ నువ్వు ఆయన పైన రాజంత్రం చేయడం ఏంది నాకు అర్థం కాదు. శివయ్య అనేది ఎవరికైనా సరే దేవుడే. ఏదో రోడ్డు మీద అదే సామెత ఉంటుంది చూడు, ఎవరినో ఏమోనంటే భుజాలు నరుముకొని నన్నే అన్నాడు అనుకునే క్యారెక్టర్ ఆ మనిషిది. చిన్న చిన్న యూట్యూబర్లతో సహా తొక్కిపాడేయడం చూసినాము. ఆయన పతనానికి ఇదే కారణం కాబట్టి ఇప్పటి నుంచి అయినా కొంచెం తెలివితో చూసుకొని తెలివితేటలు ప్రదర్శించుకొని ఎవరితో ఎట్లా మాట్లాడాలో ఎవరితో ఎట్లా ఉండాలో అనేది తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే ఇప్పుడు మన మోహన్ బాబు గారికి ఒక ఉన్నత స్థానం ఉంది. ప్రతి చిన్నదానికి ఈయన ఇట్లా చేసుకుంటా రోడ్ల మీదకి వచ్చి ప్రతి ఒక్కరిని రోడ్ల మీద పెట్టడము ఎట్లుంటుంది అంటే మంచి ఫ్యామిలీకి పేరు చెడగొట్టేటట్లు ఈయన ప్రస్తావన తీసుకుని వస్తున్నాడు ప్రతిసారి. అలాగే సినిమాలో మంచి కురిసిపోతాం అనే డైలాగ్ కూడా పెట్టారు. అవునవును. సో అది వీళ్ళకి వర్తించుకుందని దానిపైన కూడా అనుకోవచ్చా? ఇంకా అన్ని అనుకుంటాడు కదా ఇప్పుడు పెట్టేతోడు ఎట్లయినా ఏదంట్లయినా పెట్టకుండా దాన్ని ఇమిటేషన్ గా మంచి కురిసిపోవడం అని అట్లా క్రియేటివ్ గా పెట్టారు. అది కూడా మరి వీళ్ళ మంచు అనే తీసుకొచ్చారు అనుకోవచ్చా? అన్న ఏముండదు అన్న అట్లాంటిది. ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అనేది చాలా పెద్దది. ఇప్పుడు చూడు సాయి పల్లవి అది తండేల్ మూవీలో ఏదో స్టెప్ అయిందని ఎవడో వచ్చి డ్యాన్స్ చేసుకొని నా స్టెప్ అది నేను 2016 లేసిన లాక్డౌన్ లేసిన అని చెప్పి ఆయన పోయి ఏదేదో మాట్లాడే